వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. భూమిలో నజొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల ధీమసానమోచేటి దేవుడనేను. భూమిలో నజొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల ధీమసానమోచేటి దేవుడనేను. కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడనేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. విని ఆతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. అహం వైశ్వానరో భూత్వా అహం వైశ్వానరో భూత్వా దేహినాం ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. దీపాగ్నినై జీవదేహములాయన్నములు తీపుల కరగించేటి దేవుడనేను. దీపనాగ్నినై జీవదీపములాయన్నములు తీపుల కరగించేటి దేవుడనేను. ఏ పుననిందరిలోని హృదయములో నా నుండి దీపింతు తలపై మరపై దేవుడనేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. వినియాతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. దేహములన్నిటి చేత వేదములన్నిటి చేత వేదాంతవేత్తలచే ఆదినే నెరుగదగిన యా దేవుడను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. వేదములన్నిటి చేత వేదాంతవేత్తలచే ఆదినే నెరుగదగిన యా దేవుడను. శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావించనేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. విని ఆతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీః భోక్తా దుగ్ధం గీతామృతం మహత్తు. భగవద్గీత 2వ అధ్యాయము. సాంఖ్యయోగమునందు ప్రయాణం చేస్తూ ఉన్నాము.
దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుం అర్హసి స్వధర్మమపి చావేక్ష న వికంపితుం అర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఇక్కడ మనం ఛాత్రాష్టకం అనేటువంటి విషయం మీద మాట్లాడుకుంటూ ఉన్నాము. చాలా క్రిటికల్గా ఉన్నటువంటి విధానం, చాలా లోతైనటువంటి భావనగా దాని అన్వేషణ చేసే తప్ప అర్థం కాని అంశములు దీంట్లో నిగూఢముగా దాగి ఉన్నటువంటివి. భగవంతుడు చాలా చక్కగా చెప్పుకొస్తున్నటువంటి అంశము. మనస్సు పెట్టి చూడగలిగితేనే భగవంతుని యొక్క వాక్యములు మనకు బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఎంతో నిగూఢముగా అంతరార్థాలతో లోతైనటువంటి యొక్క భావాలతో చేరి ఉండేటువంటిది భగవద్గీత. కాబట్టి దానిని అర్థం చేసుకోవడం అని చెప్పనంటే మనస్సును పరమాత్మ మీద లగ్నం చేసినట్లయితే భగవద్వాక్యములు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మరొకసారి ఈ అంశాలను మనం ధృవీకరించుకుందాము, దాన్ని బాగా చూసే ప్రయత్నం చేద్దాము. ఇవి రెండు పక్షాలుగా ఉన్నటువంటి అంశం ఇది. దీన్నే ప్రశ్నోపనిషత్తులో కూడా పిప్పలాద భగవానుల వారు చెప్పినటువంటి విషయం కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన ఏమన్నాడంటే, తస్మై సహోవాచ ప్రజా కామో వై ప్రజాపతి సతపః అతప్యత సహ తపః తప్త్వా సహ మిథునం ఉత్పాదయతే రయించ ప్రాణంచ ఇతి ఏతౌ మే బహుధాః ప్రజాః కరిష్యతే ఇతి అని చెప్పినాను. బ్రహ్మదేవుల వారు తపః తప్త్వా తపస్సు చేసి సహ మిథునం ఉత్పాదయతే ప్రజాకామో వై ప్రజాపతి. ప్రజాకామో వై ప్రజాపతి. ప్రజాకామ అంటే ఈ యొక్క విశ్వమంతా కూడా అనేక జీవులతో నిండి ఉండునుగాక. ప్రజాకామో వై అనగా ఆ యొక్క ప్రజాపతిగా సమస్త విశ్వ జగత్తంతా కూడా అనేక జీవులతో ఉండే విధానముగా ఆయన సంకల్పం చేసి ప్రజాపతి బ్రహ్మ సతపః అతప్యత సతపః తప్త్వా చక్కగా ఆయన తపస్సు చేశాట. తపస్సు చేసి ఆ తపోశక్తితో ఆయన గారు సహ మిథునం ఉత్పాదయతే. ఆయన మిథునం అనేటువంటి ఒక అంశాన్ని ఆయన గారు ఉత్పాదయతే ఆ యొక్క సృష్టించాడని చెప్పి అన్నారు. ఉత్పాదయతే అంటే సృష్టించటము, కలగజేయటం. మిథునం అని చెప్పనంటే మైథునం అనే పదం వాడతాము, దాన్ని మిథునం అంటారు. ప్రకృతి పురుషులు ఇరువురు కూడా కలిగేటువంటి యొక్క అనుబంధాన్ని, సంయోగాన్ని మిథునం మైథునం అనే పదంతో వాడతారు. అయితే ఆ రెండింటికి కూడా కారణాలు ఏమిటని చెప్పనంటే రయించ ప్రాణంచ ఇతి అని చెప్పి అన్నారు. రయించ ప్రాణంచ. రయించ అనేటువంటిదేమో పదార్థము, ప్రాణంచ అంటేనేమో దానికి ప్రాణప్రదమై ఉన్నటువంటి జీవకణం. వాటిని రెండింటిని కూడా చూసినట్లయితే రయించ ప్రాణంచ. ఏతవు మే బహుధాః ప్రజాః కరిష్యతే ఇది. ఏతవు ఈ రెండు కూడా మే నాకు బహుధా అనేక విధములుగా ప్రజాః అనగా లోకంలో సంతతి అనగా జీవ సముదాయం కరిష్యతే ఇది ఏర్పాటు చేయనుగాక అని చెప్పని రెండు పదార్థములు ఏర్పాటు చేసినటువంటి యొక్క విధానము. ఇది చాలా అద్భుతమై ఉన్నటువంటి అంశము. రయించ ప్రాణంచ. ఈ రయించ అనేటువంటిదేమో స్త్రీ యందు ఏర్పాటు చేసినటువంటి యొక్క పదార్థము. ప్రాణంచ అనేదేమో పురుషుని యందు జీవకణముగా, అది వీర్యకణముగా ఉన్నటువంటి యొక్క అంశము. ఈ రెండు కూడా ఏతౌ మే బహుధా ప్రజాః కరిష్యతే. ఈ రెండింటి కలయికల ద్వారా లోకంలో ప్రజాః అంటే జా అంటే పుట్టటం అనగా ప్రకృతి పురుష అనేటువంటి విధానం సృష్టిలో అన్ని జీవులలో ఉన్నటువంటిది, మానవులే కాదు. అనగా 84 లక్షల రకాలు, 84 లక్షల రకాలుగా వాటిల్లో అన్నీ కూడా స్త్రీ పురుష అనేటువంటి యొక్క విధానాలు కలిగి ఉన్నది. పశువులు కానీ, పశువులు కానీ, క్రిములు కానీ, చీమలు కానీ చూసుకున్నా కానీ మరి మానవేతర జీవులన్నీ కూడా 83,99,999 రకాలుగా
ఈ విశ్వంలో జలచరములుగా, భూచరములుగా, కేచరములుగా ఏ యొక్క జీవులైతే ఉన్నాయో, చిన్న చిన్న జీవులు, పొట్టి పొట్టి జీవులు, బారు బారు జీవులు, పెద్ద పెద్ద జీవులు, మహాకాయం గల జీవులు, ఏనుగ, వంటి అలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద దేహాలు కలిగి ఉన్నటువంటి యొక్క జీవులు. కాబట్టి ఈ విధంగా అనేక రకాలైనటువంటి యొక్క జీవజాలం విశ్వంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ జీవజాల నిర్మాణం చేసేటువంటి విధానములో బ్రహ్మదేవుడు తపస్చేసి ప్రజాకామోవై తపస్చేసి ఆయన గారు మిథునం ఉత్పాదయతే. ఈ మిథునం అనేటువంటి యొక్క విధానము అది ఈశ్వర సంకల్పాత్మకముగా ఏర్పడ్డటువంటి విధానము. దాని నుంచి ఎవరో కూడా బయటపడే అవకాశాలు లాంటివి ఏమీ లేవు. అది చక్కగా మరి ఆ యొక్క ఈశ్వర కార్యం సృష్టి కార్యం కాబట్టి సృష్టి కార్యాన్ని కొనసాగించుకునే విధానముగా సకల జీవులు ప్రవర్తిస్తున్నటువంటి విధానము. కాబట్టి ప్రతి శరీరములో అణువణువు కూడా వ్యాపకమై ఉన్నటువంటివి ఈ రయించ ప్రాణంచ అనేటువంటి రెండు కూడా స్త్రీ పురుషుల యందు అణువణువు కూడా వ్యాపకమై ఉన్న విధానం. ఎట్లయితే రక్త కణములు ఈ దేహమంతా కూడా వ్యాపకమై ఉన్నాయో అట్లాగా స్త్రీ యందు పదార్థము, పురుషుల యందు జీవకణము అనేటువంటివి రెండు కూడా శరీర భాగాలలో అంతటా కూడా అవి విస్తరించి ఉన్నటువంటి విధానం. కాబట్టి మనం చూసినట్లయితే అక్కడ ఆ యొక్క ఈ రెండు శరీరాలు కూడా కలవటానికి, కలిసి జీవించటానికే ఈ నిరంతరముగా వాటి యందు ఒక భావన ఏర్పడుతున్నటువంటి విధానము. ఈ విషయాన్ని భగవద్గీతలో కూడా స్వామివారు ఒక సందర్భంలో చెప్పుకొస్తారు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవాన్ అపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి అనేది 3వ అధ్యాయంలో 33వ శ్లోకంలో స్వామి చెప్పుకొస్తారు. సదృశం చేష్టతే స్వస్యాః అని చెప్పనంటే వారి యొక్క ప్రకృతికి, స్వస్యాః ప్రకృతేః వారి యొక్క స్వాభావికమై ఉన్నటువంటి ప్రకృతి ఏదైతే ఉన్నదో, శరీరములు ఏర్పడి ఉన్నదో దానికి సదృశం అనుగుణ్యముగానే జ్ఞానవాన్ అపి అన్నాడు. జ్ఞానవాన్ ఎంత శాస్త్రజ్ఞానం కలిగి ఉన్నటువంటి వాళ్ళైనప్పటికీ కూడా ఆ ప్రకృతిలో ఆ యొక్క శరీరములో స్వతసిద్ధముగా ఏర్పడి ఉన్నటువంటి ఏ యొక్క మరి ఈశ్వర శక్తి అయితే ఉన్నదో దానికి అనుగుణ్యముగానే సకల జీవులు కూడా ప్రవర్తిస్తూ ఉన్నాయి అనేటువంటిది. కాబట్టి ప్రకారంగా సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవాన్ అపి ఎంతటి వారు కూడా మరి యొక్క ఈశ్వరాజ్ఞకు లోబడి వాళ్ళు ప్రవర్తించాల్సి ఉంటుంది. తైత్రీయ ఉపనిషత్తులో కూడా ఒక మాట వస్తుంది. అక్కడ ప్రజాతంతుం నా వ్యవచ్ఛేత్సీహి అని చెప్పని అంటాడు తైత్రీయంలో. ప్రజాతంతుం ప్రజా సంబంధమై ఉన్నటువంటి యొక్క ఏదైతే విధానం ఉన్నదో దానిని నా వ్యవచ్ఛేత్సీహి, దాని నుండి నువ్వు ఆ యొక్క మరి దాన్ని అనుసరించకుండా పోమాక అని చెప్పనేటువంటి మాటగా తైత్రీయంలో వస్తుంది. దాంట్లో కూడా చాలా మంత్ర భాగాలు ఈ యొక్క అంశాలనే సత్యం వద, ధర్మం శర, మాతృదేవో భావ, పితృదేవో భావ, ఆచార్య దేవో భావ, అతిథి దేవో భావ, యాని అనవద్యాని కర్మ తాని సేవితవ్యాని నో ఇతరాని తాని సేవితవ్యాని, ఇట్లా చాలా భాగాలన్నీ కూడా చెప్పుకొస్తూ ప్రజాతంత్రం నా వ్యవచ్ఛేత్సీహి అనేటువంటి మాటగా చెప్పుకొస్తాడు. ఇది ప్రకృతి సిద్ధమై ఉన్నటువంటి యొక్క అంశము కాబట్టి దానిని ఈశ్వర కార్యముగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి అట్టి ఆ యొక్క రయించ ప్రాణంచ తపః తప్త్వ ఏ యొక్క బ్రహ్మదేవుడు ప్రజాకామోవై ప్రజాకామం గలవాడై తపస్సు చేసి మైథునమును ఉత్పన్నం చేశాడో, ఆ ఉత్పన్నం చేసినప్పుడు స్త్రీ యందు రయించ, పురుషుని యందు ప్రాణంచ, స్త్రీ యందు ఏమో పదార్థమును, పురుషుని యందు జీవకణాన్ని ఏర్పాటు చేసి ఉన్న విధానములో శరీర భాగాలంతా కూడా నిండి ఉన్నటువంటివి కాబట్టి ఆ రెండు కూడా కలిసి జీవించడానికి నిరంతరముగా ఉండేటువంటి విధానములో ఈశ్వర సంకల్పానుగుణ్యముగా ఏర్పడింది. కాబట్టి అలాగా ఏర్పడి ఉన్నటువంటి దాని నుంచి జ్ఞానవాన్ అపి అన్నాడు. అనగా లోకంలో జ్ఞానమును ఆర్జించి ఉన్నటువంటి వాళ్ళ సహితము కూడా ఆ ప్రకృతికి వ్యతిరేకముగా పోయే అవకాశాలు లేవు. అనుగుణ్యముగా సదృశం అంటే అనుగుణ్యముగా పోవటం తప్ప వేరే విధానంగా పోయే అవకాశాలు లేవంటూ ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ప్రకృతిం యాంతి భూతాని సమస్త ప్రాణులు, భూతాని అన్నప్పుడు బహువచనం ఇది. విశ్వంలో 84 లక్షల రకాలుగా ఉన్నటువంటి ఈ భూతాని జీవులన్నీ కూడా ప్రకృతిం యాంతి ఆ యొక్క మార్గం వైపుకే ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అనగా జీవ ఉత్పత్తి
ఆ యొక్క శిశు ఉత్పత్తి, జన ఉత్పత్తి అనేటువంటి యొక్క విధాన మార్గములోనే అన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్న విధానం అని చెప్పనంటూ నిగ్రహ కిం కరిష్యతి, నిగ్రహము కిం కరిష్యతి, ఏమి చేయగలదు అన్నాడు. చివరికి ఆయన గారు నిగ్రహించిన విధానం అది ఏం చేయగలుగుతుంది అనగా ప్రకృతికి బద్ధులై, ప్రకృతికి వశులై అందరూ కూడా ప్రయాణం చేస్తున్నటువంటి విధానం కాబట్టి అది బ్రహ్మదేవుని యొక్క సంకల్ప మాత్రమవుతో పైగా ఆయన తపస్సు చేసి నిర్మాణం చేశాయని చెప్పని అన్నాడు. మరి ఆయన తపస్సు చేసి నిర్మాణం చేసినటువంటి యొక్క మైథునము నుండి ఏ యొక్క జీవులు బయటపడే అవకాశం ఉంటుంది. అందులో సకల జీవులు కూడా నిరంతరంగా ఆ వైపుకే ప్రయాణం చేస్తున్నటువంటి యొక్క విధానము, దాన్ని ఇక్కడ చూసినట్లయితే మనకి ఆదిత్య వై ప్రాణ రైహి ఏవ చంద్రమాహ రైహి ఏవ ఏతత్ సర్వం యత్ మూర్తం చ అమూర్తం చ తస్మాత్ మూర్తి ఏవ రైహి అని చెప్పి అన్నారు. ఆదిత్య వై ప్రాణ, ఆదిత్యుడేమో ప్రాణమును ప్రసాదించేదిగా ఉన్నాడు. రైహి ఏవ చంద్రమాహ, పదార్థం అనేది చంద్రుడి నుంచి ఏర్పడేటువంటిది పదార్థము అని చెప్పి అన్నారు. ఈ రెండు కూడా ఏతత్ సర్వం యత్ మూర్తం చ అమూర్తం చ, విశ్వంలో మూర్త అమూర్తములుగా ఉన్నటువంటి యొక్క ఆకారములు, శరీరములు అన్నీ కూడా ఏర్పడుతున్నటువంటి విధానం. తస్మాత్ మూర్తి ఏవ రైహి, తస్మాత్ ఆ కారణం చేత మూర్తి ఏవ రైహి, రై అంటే అన్నం అని చెప్పి అర్థం. మామూలుగా రైహి అని చెప్పి అన్నప్పుడు ధనమునకు అర్థం వస్తుంది సంస్కృతంలో, రైహి అన్నప్పుడు అన్నానికి అర్థం వస్తుంది. కాబట్టి ఈ విశ్వంలో ఉన్నటువంటి యొక్క తస్మాత్ మూర్తి ఏవ రైహి, మన విశ్వంలో చూసేటువంటి యొక్క అన్ని ఆకారాలన్నీ కూడా రైహి అన్నము అన్నాడు. అందువల్ల దేహాన్ని అన్నమయ కోశముగా చెప్తారు. దేహము అన్నమయ కోశము కాబట్టి పంచకోశములు అని చెప్పి అన్నప్పుడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశములుగా తాత్విక శాస్త్రం చెప్పేటువంటి విధానము. కాబట్టి ఇక్కడ అన్నమయ కోశము అన్నప్పుడు దేహం అనబడేటువంటిదంతా కూడా అన్నమయము. స్త్రీ దేహమైన పురుష దేహమైన రెండు కూడా అన్నము చేత ఏర్పడేటువంటిది. తల్లి భుజించేటువంటి యొక్క ఆహారం జీర్ణం కాగా ఆ జీర్ణమైనటువంటి యొక్క పదార్థము నుండి కొంత రసాదులు తల్లి గర్భం అనగా నా యొక్క నాడి మండలం కొండగా శిశువు యొక్క నాభి నుండి దేహము చేరి ఆ దేహములో ప్రవేశించి ఆ రసాదులు దేహరూపము ధరించినాయి. తిరిగి నవమాసములు పూర్తయిన తర్వాత ఆ శిశువు బయటకు వచ్చి అక్కడి నుంచి మళ్ళా తల్లి పాలతో కొంతకాలం జీవనం కొనసాగించి ఆ తర్వాత మళ్ళా రైహి అన్నమును తీసుకునే ఈ దేహం పెరుగుతుంది. కాబట్టి అన్నమైతే యొక్క భూమి నుంచి ఏర్పడిందో ఆ సారభూతం, భూమి యొక్క సారభూతమే అన్నం. కాబట్టి అటు అన్నముతో ఈ దేహము తయారై చివరికి ఏ యొక్క మరి దేహమున్నదో ఆ దేహము మరి భూసారమై ఉన్నది కాబట్టి మళ్ళీ తిరిగి మళ్ళీ భూమిలోకే పోతుంది. ఈ ప్రకారం ఏర్పడ్డటువంటి యొక్క ఈ శరీరములన్నీ కూడా మూర్తి ఏవ రైహి. ఈ విశ్వంలో 83 లక్షల రకాలుగా ఉన్నటువంటి ఈ యొక్క దేహాలన్నీ కూడా చూసినట్లయితే అన్న పదార్థములే, అన్నము నుండి ఏర్పడ్డటువంటి శరీరాలు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రకృతికి ప్రకృతి నియంత్రణ కలిగి ఉన్నాయి, ప్రకృతికి స్వాధీనం కలిగి ఉన్నాయి. నిగ్రహ కిం కరిష్యతి అనే మాట పరమాత్మ అంటాడు. ప్రకృతి యాంతి భూతాన్ని, సమస్త జీవులు కూడా ప్రకృతినే పొంది ఉన్నాయి. ప్రకృతియే మనలో పనిచేస్తూ ఉన్నది. ప్రకృతి యొక్క శాసనాలే పనిచేస్తూ ఉన్నాయి. బాల్యంపై బాల్యంపై యవ్వనం, తర్వాత వృద్ధాప్య పరిణామాలన్నీ కూడా ప్రకృతి యొక్క అధీనములో సాగుతున్నటువంటి యొక్క అంశములు. శరీరంలో జరిగేటువంటి యొక్క మార్పులన్నీ కూడా ప్రకృతి యొక్క ఆజ్ఞానుసారంగా జరుగుతూ ఉన్నాయి. దేహంలో పనిచేసేటువంటి సర్వ అవయవములు అన్నీ కూడా ఆ యొక్క ప్రకృతి యొక్క శాసనానుగుణ్యముగానే అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. అణువణువు కూడా ఈ దేహములో ప్రకృతి యొక్క శాసనమే ఉందప్ప మన యొక్క శాసనం అంటూ ఈ శరీరంలో ఏది కూడా పనిచేసేది లేదు. కాబట్టి మనం దేహంలో ప్రారంధానుగుణ్యంగా ప్రవేశించాం కాబట్టి ఆ శరీరాన్ని మనం యొక్క మరి లోక భోగ సంబంధ విధానాలలో దేహాన్ని వాడుకుంటూ ఉన్నాం. కన్నులు ఉన్నాయి కాబట్టి కంటితో చూస్తాము, చెవుల ద్వారా వింటాము, నోటి ద్వారా ఆహార పదార్థాలు తీసుకుంటాం, మాట్లాడతాము, చేతుల ద్వారా ఇవ్వటము, పుచ్చుకోవటము, కాళ్ళ ద్వారా గమనాగమనం చేసుకోవటం. ఈ ప్రకారంగా లోన ఉన్నటువంటి యొక్క జీవుడు ఈ శరీరాన్ని తన యొక్క భోగ సంబంధమై ఉన్నటువంటి విషయాలకి
ఈ దేహాన్ని వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి పరమాత్మయే దేహములో ఆయువు కూడా పోశాడు. కనుక ఆయువు ఉన్నంత వరకు మరి ఈ జీవుడు ఈ దేహంలో తన మనుగడ సాగించుకుంటాడు. ఆయువు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళా ఆయువుని నింపుకునే అవకాశాలు లేవు. ఇక అయిపోయిన ఆయువుతో వెళ్ళిపోవాలి తప్ప మళ్ళా పెంపొందింపజేస్తున్న అవకాశాలు లేదు. కాబట్టి ఇవన్నీ చూసినట్లయితే ఈశ్వరాజ్ఞతో జరిగేటువంటి ప్రకృతి శాసనాలుగా జరిగేటువంటి యొక్క శరీరం కాబట్టి ఆ శరీరం అనేటువంటిది మరి సదృశ్యం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవాన్ అపి. ఇక్కడ పరమాత్మ చెప్పేది మరి అజ్ఞానవాన్ అనే పదం ఇక్కడ వాడలేదు, జ్ఞానవాన్ అనే పదం వాడాడు. ఎందుకంటే అజ్ఞానవాన్ అనే పదం ఇక వాడేదేముంది? అందరూ కూడా మరి ఆ యొక్క ప్రకృతికి అనుగుణ్యముగా ఏ యొక్క శాసనం ఉన్నదో ఆ శాసనానుగుణ్యముగా ఇంద్రియ సంబంధమై ఉన్నటువంటి లాలసత్వముతో దేహమును నిలబడేటువంటి యొక్క భోగాయితన విధానముగా మైథున విధానాలుగా అందరూ కూడా ప్రవర్తించే విధానం లోకంలో సకల జీవులు, మానవులేగా సకల జీవులు ప్రవర్తిస్తూ ఉన్న విధానం. అదే కాదు, జ్ఞానులు సహితము కూడా ఆ ప్రకృతికి వాళ్ళు కూడా మరి అనుగుణ్యముగానే ప్రవర్తించే విధానం అనే మాట ఈ శ్లోకంలో స్వామివారు చెబుతున్న అంశం. ప్రకృతే సదృశం చేష్టతే ప్రకృతే జ్ఞానవాన్ అపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. కాబట్టి ప్రకృతిని తప్పనిసరిగా పొందాల్సిందనేటువంటి మాట ఏంటంటే ఇక్కడ బ్రహ్మదేవుల వారి విషయంలో తపతో ఆయన తపస్సు చేసి నిర్మాణం చేసిన అంశం ఇది. కాబట్టి ఎవరు దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది? కాబట్టి ప్రకారముగా మనకి ఒక మానవ జాతిలో 4 చెప్పుకొచ్చారు. బ్రహ్మచర్యము అన్నారు, తర్వాత గృహస్థము అన్నారు, వానప్రస్థము అన్నారు, సన్యాసము అని చెప్పి అన్నారు. ఒక క్రమ విధానాన్ని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ప్రకృతికి అనుగుణ్యముగా సకల జీవులు ఉన్నాయి కాబట్టి కనుక బ్రహ్మచర్య విధానములు విద్యాధ్యయనమును, గృహస్థ విధానంలో కామ్య సంబంధ అంశముగాను, ఆ తర్వాత మరి ప్రశాంత విధానముగా జీవితం గడుపుకోవటానికి వానప్రస్థ అంశముగాను, చివరికి మోక్ష విధానములో పూర్ణముగా పోవటానికి సన్యాస విధానంగానే ఈ 4 ఆశ్రమాల విధానాలుగా మనకి మహాత్ములు ఏర్పాటు చేశారు. ఇది క్రమ విధానం. కాబట్టి క్రమ విధానాన్ని సకల జీవులు కూడా పాటించాల్సిన విధానం ఉంటుంది. కాబట్టి దీంట్లో మనం చూస్తే భగవద్గీత యొక్క అంశంలో ఇక్కడ మరి 2 అంశాలు వస్తూ ఉన్నాయి, ఉత్తరాయణము, దక్షిణాయనము. దక్షిణోపనిషత్తులో మీకు ఈ 2 అంశాలు కూడా ఆయన చెప్పుకొస్తాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆదిత్య ఉదయం యత్ ప్రాచీన్ దిశం ప్రవిశతి అని చెప్పినంటూ యత్ ఊర్ధం తద్ అంతరం అని చెప్పినంటూ ఆయన గారు ఉత్తరాయణ అంశాన్ని గురించి కూడా ప్రస్తావిస్తాడు. మరి దక్షిణాయన అంశం కూడా ప్రస్తావిస్తాడు. ఈ రెండింటి యొక్క ప్రస్తావన విధానాలు భగవద్గీతలో పరమాత్మ కూడా చెప్పుకొస్తాడు. సంవత్సరో వై ప్రజాపతి, ఆ ప్రజాపతి యొక్క విధానములో సంవత్సరము అన్నారు. తస్య అయనే దక్షిణంచ ఉత్తరంచ తత్ ఇష్టాపూర్తే కృతం ఇది ఉపాసతే తే చాంద్రమసం ఏవ లోకం అభిజయంతే తే ఏవ పునః ఆవర్తంతే తస్మాత్ ఏతే ఋషయః ప్రజాకామాః దక్షిణం ప్రతిపద్యంతే ఏషః వై రైహియః పితృమానః. కాబట్టి రైహి పదార్థముగా ఉన్నటువంటి ప్రజా ఉత్పత్తిగా ఉన్నటువంటి దీనిని చాంద్రమానం అని చెప్పిన చాంద్రమానం అన్నారు. దీనిని దక్షిణాయనముగా చెప్పారన్నమాట. రైహి ఏవ పితృమానః అన్నారు. కాబట్టి పదార్థ సంబంధమై ఉన్నటువంటి ఈ జీవ ఉత్పత్తి సంబంధమై ఉన్నటువంటి మరి యొక్క జీవన విధానం వ్యవహారం ప్రవృత్తి సంబంధమై ఉన్నటువంటి యొక్క భాగాన్ని ఇక్కడ దక్షిణాయనం అనేటువంటిదిగా ప్రజా సంతతి విధానముగా చెప్పినటువంటి యొక్క మాట. ఆ తర్వాత చెప్పింది ఏమిటని చెప్పానంటే అత ఉత్తరేణ తపస బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయా ఆత్మానం అన్విష్య ఆదిత్యం అభిజయంతే ఏతద్వై ప్రాణానాం ఆయతనం ఏతత్ అమృతం అభయం ఏతత్ పరాయణం ఏతస్మాత్ న పునః ఆవర్తంతి ఇది ఏషః నిరోధః తత్ ఏష శ్లోకః. అథ ఉత్తరేణ తపస బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయా ఆత్మానం అన్విష్. దీనిని ఉత్తరాయణము అని చెప్పిన అన్నారు. ఒకటేమో నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి ఒక అంశమైతే ఒకటేమో ప్రవృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి యొక్క అంశము. కాబట్టి కామ్య సంబంధముగా విషయ సంబంధముగా ఈ ప్రజాత్వ సంతతి ఉత్పత్తి చేసే విధానముగా పోయేటువంటి మార్గంగా దానిని చాంద్రమానముగా దానిని
రైహి పదార్థ విధానముగా ఉన్నటువంటి సంసార జీవన విధానముగా ఉన్నటువంటి దానిని ఇది దక్షిణాయనము అన్నారు. రెండవది ఉత్తరాయణం అనగా అది ఉత్తరేణ తపస బ్రహ్మచర్యేన శ్రద్ధయా విద్యయా ఆత్మానం అన్విష్య ఆదిత్యం అభిజయంతే. ఇది ఆత్మానం తన యొక్క స్వరూపాన్ని అన్విష్య అనగా తన యొక్క స్వరూప అనుభవాన్ని పొందే విధానముగా పోయేటువంటి మార్గము అని చెప్పని ఈ రెండు మనకి ఆ యొక్క ఉపనిషత్తులలో శుద్ధంగా కనపడుతూ ఉన్నాయి. అలాంటి యొక్క అంశమే మీకు ఇక్కడ భగవద్గీత ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. స్వామివారు ఇక్కడ ఇదే అంశాన్ని చెప్పుకుంటూ మనకు అందిస్తున్నటువంటి విషయము మనం గతంలో చెప్పుకున్నాం. 2 శ్లోకాలు జ్ఞాపకం చేసుకోండి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుం అర్హసి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్ని ఏవా తత్రక పరిదేవన. ఇదంతా కూడా జన్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం. జాతస్య పుట్టిన వానికి ద్రవం నిశ్చయం మృత్యు అన్నాడు. మృతస్య చనిపోయినటువంటి వానికి జన్మ ద్రవం మళ్ళా రావటం అనేటువంటిది ద్రవం నిశ్చయము అని చెప్పి అన్నాడు. తస్మాత్ ఆ కారణం చేత అపరిహార్యే తప్పింప శక్యం కానటువంటి యొక్క అంశం అనేటువంటిది అన్నమాట. ఇది అన్ని జీవులు కూడా ఈ మార్గముని అనుసరిస్తూ ఉన్నాయి. అనగా పుట్టడము, జీవన కాలంలో ఆ విధంగా జీవితాన్ని గడుపుకోవటము, అసువులు బాసి యొక్క మళ్ళా అంతర్గతంగా వెళ్ళిపోవటము, ఆ పోయినటువంటి యొక్క జీవులు తిరిగి మరలా అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత. ఈ అవ్యక్తముగా ఉన్నటువంటి యొక్క విశ్వాంతరాలలో కేవలం ఆ యొక్క సూక్ష్మ దేహముతో ఉన్నటువంటి జీవులనే అర్థం. స్థూల దేహం పోయిన తర్వాత ఆ జీవులన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే సూక్ష్మదేహం, ఇంద్రియాత్మికమై ఉన్నది సూక్ష్మదేహం అంటారు. సూక్ష్మదేహం అన్నప్పుడు అది జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు. ఏకోన వింశతి ముఖ అని మాండుక్యం చెబుతూ ఉన్నది. ఏకోన వింశతి ముఖ అనగా 19 ముఖములు కలిగి ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహము, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహము, వాసనాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహము, త్రిగుణాత్మికము అనగా సాత్విక రజస్సు తమస్సు త్రిగుణాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహము, అనేక జన్మలుగా నడుస్తున్నటువంటి సూక్ష్మదేహము, అనేక కోరికలు కలిగి ప్రవర్తించేటువంటి యొక్క సూక్ష్మదేహము. గత జన్మలో ఆ యొక్క జీవులకు తీరని కోరికలు చాలా మిగిలిపోయి ఉన్నటువంటి విధానం. ఆ తీరని కోరికలు తిరిగి మరలా సమాప్తి చేసుకోవడానికి, తిరిగి మరలా మరొక దేహాన్ని పొందడానికి సంసిద్ధముగా ఉన్నటువంటి ఆ యొక్క జీవులు సూక్ష్మదేహములు. కాబట్టి జీవితంలో మానవులకు అన్నీ కూడా తీరే అవకాశాలు లేవు. డబ్బు ఉండవచ్చు, ఏమైనా ఉండవచ్చు గాక, దేహం సహకరించదు, ఆ పరిస్థితులు సహకరించవు. కాబట్టి ఇలాంటి కట్టుబాట్ల విధానాలు చాలా చేరి ఉన్న విధానాలు. అందుచేత మానవుడు పూర్ణముగా తన యొక్క మనోవాంఛలను తెలుసుకునే అవకాశాలు లేవు. ఇదమిద్దముగా తీరినటువంటి యొక్క వాట్ల నుంచే ఆ జీవులు అసంపూర్ణముగానే, అసంతృప్తితోనే, మనోరథములతోనే వాళ్ళు దేహములు సాలించి విశ్వం నుంచి వెళ్ళిపోయే విధానం. కాబట్టి అలాగా పోయినటువంటి జీవులు గత జన్మల యొక్క కర్మానుగుణ్యముగా తిరిగి మరలా ఈ విశ్వంలోకి మన దేహములు ధరించి వచ్చే విధానముగా ఉన్న అంశమే అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అనే మాట. అవ్యక్తముగా అవ్యక్తంలోకి పోయినటువంటి జీవులు తిరిగి మరల వాళ్ళ కర్మానుగుణ్యముగా వ్యక్త దేహములు కలిగి విశ్వంలోకి వస్తూ ఉన్నటువంటి విధానము. ఇదంతా కూడా దక్షిణాయనము అన్నారు. చాంద్ర సంబంధమై ఉన్నటువంటి దక్షిణాయనము. కనుక చాంద్ర సంబంధమైంది ఏంటంటే రయించ అన్నాడు. సూర్య సంబంధమైందేమో ప్రాణంచ అని చెప్పి అంటారు. కాబట్టి రెండు కూడా అక్కడ రయించ ప్రాణంచ పదార్థము ప్రాణము రెండు కూడా ఈ విశ్వంలో అనేక జీవ సముదాయములుగా, అనేక జీవ కోట్లుగా వెలువడుతూ ఉన్నాయి. గమనించండి, ఒక రోజులో ఎన్ని లక్షల కోట్ల జీవులు ఉత్పన్నమవుతూ ఉన్నాయో, ఎన్ని లక్షల కోట్ల జీవులు మళ్ళీ అసువులు బాసి వెళ్ళిపోతూ ఉన్నాయో. ఒక మృత్యు ప్రవాహం, ఒక సాగరం, మృత్యు సాగరములాగా మృత్యు సంసార సాగరాత్ అని స్వామివారు 12వ అధ్యాయంలో చెప్తారు. మృత్యు సంసార సాగరాత్, సాగరంలాగా సాగిపోతూ ఉన్నది. ఒక మృత్యు హేలి జరిగిపోతూ ఉంది. కాబట్టి తనువులు సాలించే జీవులు, తనువులు ధరించే జీవులు ఈ విధముగా సాగిపోతున్న విధానం, దీనిని పదార్థము అన్నారు. దీనిని రయించ చంద్ర సంబంధమై ఉన్నటువంటి అంశం అని చెప్పని అంటారు.
కాబట్టి ఇలాంటి ప్రక్రియ లోకంలో అనిశ్చితముగా సాగుతున్నది. దీన్ని అడ్డుకోగలిగే శక్తి ఎవరికీ కూడా లేదు. ఎందుకంటే పరమాత్మ అన్నమాట సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవాన్ అపి. లోకంలో మరి జ్ఞానవంతులుగా ఉన్నటువంటి వారు కూడా మరి దీనికి అనుగుణ్యముగానే వాళ్ళు కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈశ్వరాజ్ఞకు లోబడి ప్రవర్తించాలే తప్ప దాన్ని అధిగమించే అవకాశాలు ఎవరికి కూడా లేవు అని చెప్పనేటువంటి మాట. ప్రకృతిము యాంతి భూతాన్ని నిగ్రహ కిం కరిష్యతి. కాబట్టి సమస్త జీవులు ప్రకృతిని పొంది ఉండగా నిగ్రహ కిం కరిష్యతి, నిగ్రహించి ఏం చేస్తావు? ఇవన్నీ కూడా చూసినట్లయితే మనకి 2 శ్లోకాలు అనగా జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్య. ఇదంతా కూడా అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత. ఇది దక్షిణాయనము. ఈ జీవ కణములు పదార్థములు 2 కూడా ప్రయాణం చేస్తున్న విధానము, పరితపించే విధానం. ఈ శరీరములో ఉన్నటువంటి యొక్క జీవ కణాలు, ఆ శరీరంలో ఉన్నటువంటి పదార్థ కణాలు, ఈ 2 కూడా పరస్పరం కలవటానికి, 2 కూడా చేరిక అయి రూపు దాల్చుకోవటానికి, అలాగా మరి రూపు దాల్చుకుని మళ్ళీ విశ్వంలోకి ఎలువటానికి జరుగుతున్నటువంటి యొక్క ప్రయాణమే ఆ 2 దేహములందు కలిగేటువంటి యొక్క ఉద్వేగము. ఎందువల్లంటే ఈ దేహములో పదార్థం ఉన్నది, ఆ దేహంలో ప్రాణం ఉంది. కాబట్టి పదార్థాన్ని వీడి ప్రాణం ఉండదు, ప్రాణాన్ని వీడి పదార్థం ఉండదు. 2 కూడా మిళితమై ఉండాల్సినటువంటి యొక్క విధానం. ఓ జీవిని చూడండి, ఏదైనా జీవిని మీరు అంతం ఏదైనా సంపాలని చెప్పానంటే అది ఎంత పరితపిస్తుందో, ఎంత అది తన జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుందో తప్పుకుపోతుంది. మీ ఇంట్లో ఎలుక వచ్చిందనుకోండి, దానివల్ల మీకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది. చాలా మీరు దానివల్ల సఫర్ అవుతూ ఉన్నారు. ఎట్లయినా దాన్ని సంపాలని చెప్పి అనుకున్నారు. మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ అది తన ప్రాణం కాపాడుకోవడానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలలో జొరబడుతుంది. నీ చిక్కకుండా అది పరుగులు తీస్తుంది అన్నమాట. కాబట్టి ఎందువల్లంటే ఆ పదార్థము ప్రాణం, దాంట్లో తన ప్రాణం కాపాడుకోవడానికి పదార్థం 2 కూడా పెనుగులాడేటువంటి యొక్క విధానమే. కాబట్టి ప్రాణము అనేది పదార్థాన్ని వీడి ఉండలేదు, పదార్థం అనేది ప్రాణాన్ని వీడి ఉండలేదు. అందువల్లే స్త్రీ పురుషుణ్ణి నా ప్రాణనాథ అని చెప్పి అంటా ఉంటుంది. ఎందుకంటే ఇది పదార్థం కాబట్టి, ఇది ప్రాణం కాబట్టి 2 కూడా కలిసి ఉండే ప్రయాణమే చేసే విధానమే తప్ప విడిగా ఉండే అవకాశాలు లేవు. దీని యందు పదార్థం ఉన్నది, దాని యందు ప్రాణం ఉంది. కాబట్టి ఈ ప్రాణ కణములు ఈ దేహములో ఉన్నాయి, పదార్థ కణములు ఆ దేహములో ఉన్నాయి. ఈ 2 దేహాలలో కూడా 2 కూడా నఖశిఖ పర్యంతం ఆ కణాలు వ్యాప్తమై ఉన్నాయి. కాబట్టి ఈ 2 తనువులు కూడా ఆ 2 పదార్థాలు కలవటానికి జరిగేటువంటి యొక్క ప్రయత్న విధానమే. దానివల్ల జీవోత్పత్తి కలుగుతుంది. కాబట్టి ప్రజా కామోవై ప్రజాపతి సహ సతపహ అతప్యత. కాబట్టి ఆ ప్రకారంగా జీవజాలాన్ని లోకంలో ఉత్పన్నం చేసే విధానములో బ్రహ్మదేవుల వారు తపస్వ అని పైగా తపస్సు చేసి రయించ ప్రాణంచ ఈ 2 కూడా 2 దేహములలో ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ శరీరము ఈ శరీరము 2 కూడా వేరువేరుగా ఉండేటువంటి దానికి ఇష్టపడవు. 2 కలిసి ఆ యొక్క లోపల జరిగేటువంటి జీవ కణాలను తిరిగి మరలా ఏకం చేసి జీవ పదార్థములుగా లోకంలో గెలువరింపజేసే విధానముగా ఉండేటువంటి యొక్క మార్గం. దీన్ని దక్షిణాయన మార్గము, చాంద్రాయన మార్గముగా లోతైన భావాలతో మహాత్ములు చాలా సూక్ష్మముగా అందించినటువంటి యొక్క విషయాలు. ఇవి చాలా కొంచెం మళ్ళా మనస్సు పెట్టి విచారిస్తే తప్ప అర్థం కానటువంటి యొక్క అంశముల్లో దాంట్లో ఉన్న భాగమే ఇక్కడ మనం చూసినట్లయితే భగవద్గీతలో 27వ శ్లోకం 28వ శ్లోకం 2 కూడా ఈ పదార్థ సంబంధమై ఉన్నటువంటి విధానము. అనగా ఆ యొక్క జీవ కణములు పదార్థ కణములు చేరి ఉత్పన్నమయ్యే విధానాలుగా దీంట్లో 2 శ్లోకాల్లో వస్తుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. కాబట్టి పుట్టిన శరీరాలు పోతూ ఉంటాయి, పోయిన జీవులు మళ్ళా దేహాలు ధరించి విశ్వంలోకి వస్తూ ఉంటాయి. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రగా పరివేదన. ఈ ప్రకారంగా అవ్యక్తంలోకి పోతూ ఉంటాయి, తిరిగి వల్ల వేరే శరీరం ద్వారా వ్యక్తమై విశ్వంలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారంగా ఒక ప్రకృతి యొక్క సట్రములో, ప్రకృతి యొక్క శాసనములో అన్నీ కూడా లోనై
జరుగుతున్నటువంటి విధానం. ఇది మనం కారకులం కాము. అదంతా కూడా ప్రకృతి యొక్క శాసనాన్ని అనుసరించే, ఈశ్వరాజ్ఞను అనుసరించి జరుగుతున్నటువంటి అంతర్గతంగా జరిగేటువంటి యొక్క ఒకనొక ప్రక్రియ. ఈ ప్రక్రియ భాగాన్ని సకల జీవులు కూడా అనాదిగా కొనసాగించుకుంటూ నడుస్తున్నటువంటి విధానము. కాబట్టి జీవులుగా ఉన్నటువంటి యొక్క మనము ఎప్పుడు మన యొక్క జీవన గమనం ఆరంభమయ్యిందో చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే లోన ఉన్నటువంటి ఇక ప్రాణికి వినాశనం లేదనేటువంటి మాట ఈ శ్లోకాలకు పైన స్వామి చెప్పిన మాట. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్య అశోష్య ఏవచ నిత్య సర్వగత స్థాణు అచల అయం సనాతన అని చెప్పి ఆ యొక్క లోన ఉన్న పదార్థానికి వినాశనం లేదు. కాబట్టి ఆ జీవుడు యొక్క ఈ సూక్ష్మదేహం మిళితమై ఈ 19 తత్వాలతో మిళితమై జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతరేంద్రియాలతో చేరి అనేక వాసనలను తనలో ఇముడ్చుకుని రాగద్వేషాది గుణాలను కూడా చొప్పించుకుని దైవీ గుణాలు ఆసురి గుణాలు కూడా తనలోనే నిశ్శబ్దం చేసుకుని ఈ జీవుడు చేసేటువంటి యొక్క ప్రయాణం అనంతకాలముగా సాగిపోతున్నటువంటి విధానం. దానినే పరమాత్మ మరొక సందర్భంలో బోధిస్తూ అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ ప్రభవంతి అహహ ఆగమే రాత్రి ఆగమే ప్రళీయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకే అనే మాట. ఒక సృష్టి క్రమాన్ని స్వామివారు అక్కడ బోధిస్తూ ఇది ఒక పెద్ద ఒక అనంతకాల చక్రంగా తిరుగుతున్నటువంటి విధానంగా చెప్పారు. అనగా సహస్ర యుగ పర్యంతతో అహహ బ్రహ్మణ విదుహు రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్ర విదో జనా. 1000 మహాయుగములు కృత త్రేత ద్వాపర కలి 4 చేరి ఒక మహాయుగమైతే ఇలాంటి మహాయుగములు 1000 గడిస్తే బ్రహ్మకు ఒక పగలన్నాడు. ఆ పగటి సమయంలో ఈ సృష్టి క్రమం సాగుతూ ఉంటుంది. రాత్రి ఆగమే ప్రళీయంతే బ్రహ్మదేవుడు రాత్రి రాగానే విశ్వమంతా లయమైపోయి భూమి జలములో జలం అగ్నిలో అగ్ని వాయువులో వాయువు ఆకాశంలో ఆకాశం అహంకార తత్వంలో అది మహత్తత్వంలో మహత్తత్వం అవ్యక్తత్వంలో చేరిపోతుంది. కాబట్టి అక్కడ మెటీరియల్ మొత్తం కూడా పంచభూతాత్మక మెటీరియల్ మొత్తం కూడా అవ్యక్తతత్వం ఒక మాయలో ఉంటాయి. ఈ అనంత కోటి జీవ సముదాయం అంతా కూడా అవ్యక్తతత్వంలోనే అణిగి ఉన్నటువంటి విధానము. మళ్ళా తిరిగి మరి ఆగమే పగలు రాగానే విశ్వమంతా కూడా మళ్ళా అవ్యక్తాత్ వ్యక్తయ అవ్యక్త తత్వం ఒక మాయ నుండి ఈ జగత్ అంతా కూడా మళ్ళీ తిరిగి ఆవిర్భావం అవుతుందనే మాట. తైత్తరీయంలో కూడా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయో అగ్ని అగ్నే ఆపహ అని చెప్పనంటూ సృష్టి క్రమాన్ని గురించి కూడా తైత్తరీయం బోధించింది. చాందోగ్యం కూడా బోధిస్తున్నది. ఈ విషయాన్ని సకల మహాత్ములందరూ కూడా అన్ని శాస్త్రాలలో చెప్పినటువంటి విధానం. కాబట్టి ఇట్లాగే ఈ ప్రకారంగా భూత్వా ప్రళీయతే ఎన్నిసార్లు ఈ సహస్ర యుగములు పూర్తి చేసుకుని మరి విశ్వమంతా కూడా సూక్ష్మముగా అణుమాత్రముగా మాయలోకి వెళ్ళిపోయిందో మళ్ళా ఆ మాయ నుంచి సహస్ర యుగములు పూర్తి కాగానే మళ్ళా విశ్వమంతా ఆవిర్భావమై స్థూలాకారంగా వచ్చిందో ఎన్నిసార్లు లయమయ్యిందో ఎన్నిసార్లు ఉత్పన్నమై వచ్చిందో అంతకాలము నుంచి కూడా లోన ఉన్నటువంటి జీవుడు మాత్రం ఈ అనంత ప్రవాహ కాలచక్రములో పడి తిరుగుతూ ఉన్నటువంటి విధానమే. ఇది కూడా ఈ విషయం కూడా వేమన కూడా మాట అంటాడు. ఉండి ఉండి ప్రాణి యుగములు జన్మించు ప్రాణహాని లేదు ప్రళయమునను ప్రాణహాని గలగ బ్రహ్మమే తానగు విశ్వదాభిరామునరవే. ఉండి ఉండి ప్రాణి యుగములు జన్మించు అనే మాట అంటాడు వేమన కూడా. యుగముల పర్యంతం కూడా ఈ జనించే విధానముగా పోతున్న మార్గం దక్షిణాయన మార్గము. ఇది పదార్థ మార్గము, చాంద్ర సంబంధమై ఉన్న మార్గము, జీవ కణములతో చేరి ఉన్న మార్గము, జీవ పదార్థములతో చేరి ఉన్న మార్గము. పదార్థములతో మిళితమై జీవ కణములు అనేక శరీరాల నుంచి రూపు దాల్చుకొని మళ్ళీ విశ్వంలోకి వస్తూ ఉంటాయి. కొద్ది కాలం పాటు విశ్వంలో నివాసంగా సంచారం చేస్తాయి. మళ్ళీ తనువులు సాధించటము, అవ్యక్తంలోకి వెళ్ళిపోవటం, మళ్ళీ అవ్యక్తం నుంచి మళ్ళీ వ్యక్తంలోకి రావటం, మళ్ళీ వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి పోవటం. ఇది ఒక చక్రముగా పరిభ్రమణముగా జరుగుతున్నటువంటి అంశం. దీన్ని ఎవరూ కూడా తప్పింప శక్యం కానటువంటి అపరిహార్యే అర్థే, ఇది స్వామి చెప్పిన మాట ఇక్కడ. అపరిహార్యే అర్థే తస్మాత్ అపరిహార్యే, తప్పింప శక్యం కానటువంటి యొక్క అంశముగా కొనసాగుతున్నటువంటి విధానము అన్నది ప్రకృతికి లోబడి ఉన్నటువంటి విధానము అని చెప్పని. కాబట్టి ప్రకారముగా అనేక జన్మలు వచ్చే విధానముగా జీవుడికి ఉండగా
ఆ దేహములు రావటానికి గల విధానములో మానవులు ఈ పుణ్యపాప సంబంధమైన కర్మలు ఆచరించి వాటి ద్వారా అనేక దేహాలు పొందే విధానముగా దోహదపడుతున్నటువంటి అంశము. ఇదొక పక్షములో జరుగుతున్నటువంటి దక్షిణాయన మార్గం అనేటువంటిది. ఇది పుట్టుకల సంబంధమై ఉన్న విధానము, ఇది జన్మల యొక్క సంబంధమై ఉన్న విధానము, అనుశ్వతముగా ప్రయాణం చేసేటువంటి యొక్క విధానము, ప్రకృతికి లోబడి సకల జీవులు కూడా పోతున్నటువంటి యొక్క విధానము, ప్రకృతిని ఎదిరించి ఏవి కూడా చేయగలిగే విధానం లేనటువంటి యొక్క జీవులు తదనుగుణ్యముగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దాన్ని ఎవడో కూడా ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. ఇప్పుడు బాల్యం ఉన్నది, బాల్యం పోకుండా చూస్తావా? పని యవ్వనం వచ్చింది, యవ్వనం బాగా ఉంది, అది పోకుండా ఏమైనా ఆపగలుగుతావా? పని వృద్ధాప్యం వచ్చింది, వృద్ధాప్యంతో దేహం పోయే విధానం ఉంటుంది, ఆ దేహం పోకుండా ఆపగలుగుతావా? పని దేహం పోయిన తర్వాత మళ్ళీ దేహం రాకుండా ఉండే విధానం ఆపగలుగుతావా? ఇది అనిశ్చితముగా సాగిపోయే విధానం కాబట్టి సదృశం చేషతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవాన్ అనేవాడు పరమాత్మ అంటాడు. తదనుగుణ్యముగా జీవులన్నీ కూడా ఈ కాలచక్రములో, ఈ జన్మ పరంపర చక్రములో పడిపోతున్నటువంటి విధానము. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే అని శంకరాచార్యుల వారు పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే. ఇహ సంసారే బహుదుస్తారే, దీన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కూడా కాదనేటువంటి మాట శంకరాచార్యుల వారు చెప్పేటువంటి మాట. కటిరే మనవారు గృహనులు గృహస్థులై విఫలులై గైకొన్న వెర్రితనము భద్రార్థులై ఉండిపాయరు సంసార పద్ధతి ఊరక కట్టుబడిరి. కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహియై పుట్టుసుండు తన్నెరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతములకునైన భవ అంటే పుట్టుక, భవశతములు, శతములంటే వందల కొలది ఉన్నటువంటి యొక్క పుట్టుకలు అన్నాడు. భవశతములకునైన దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు. జగతి పుట్టి పుట్టి సచ్చి సచ్చి, జగతి పుట్టి పుట్టి సచ్చి సచ్చి, పుట్టి పుట్టి సచ్చి సచ్చి ప్రళనేల మనకు పుట్టని సావని అని చెప్పనేటువంటి మాట. అచ్చపు చీకటిన్బడి గృహౌరతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు బుట్టు సున్మరల చెరివిత చెరివినులైన వారికి జచ్చర పుట్టునే అనే మాట కూడా భాగవతంలో వచ్చేటువంటి మాట. కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు తన్నిరుంగడు కర్మతంత్రుడై. కలయోనులెందెల్ల కలయోనులు నానా రకాలై ఉన్నటువంటి యొక్క యోనులు కలిగి ఉన్నటువంటి యొక్క జీవులలో ఈ యొక్క జీవుడు దేహములో ధరించి విశ్వంలోకి వచ్చేటువంటి విధానముగా ఒక మహాప్రయాణం ఒకటి సాగుతూ ఉన్నది, మహాప్రవాహం ఒకటి సాగుతున్నది. ఈ ప్రవాహాన్ని అడ్డుకట్ట వేయగలిగేటువంటి విధానముగా ఏ ప్రాణికి తెలియదు ఆ మార్గంలో పోవటానికి అవకాశాలు లేకుండా ఆ యొక్క ప్రకృతి మార్గాలనే అనుసరించి పోతున్నటువంటి విధానముగా మనం గమనించండి. ఇవి రెండు కూడా మీరు చదువుకోండి, శ్లోకాలు ఆ పదచ్ఛేదన కూడా చూసుకోండి, అర్థాలు కూడా చూసుకోండి. 27, 28 రెండు కూడా ఈ దక్షిణాయనం యొక్క సంబంధమై, పదార్థ సంబంధమై, జీవజాల సంబంధమై, ఈ పుట్టుకల పరంపర సంబంధమై ఉన్న విధానంగా పోతూ ఉండగా మరి పుట్టుకలు లేకుండా చేసుకోవాలని చెప్పనంటే ఎట్లాగా అనేటువంటి విషయంగా మనకి 29వ శ్లోకం మనకి ప్రస్తావిస్తున్నటువంటి యొక్క అంశం. ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవత్ వదతి ఆశ్చర్యవత్ శృణోతి శ్రుత్వా ఉక్త్వా దృష్ట్వా వీళ్ళెవరూ కూడా వేద నచైవ కశ్చిత్, ఏ ఒక్కడు కూడా ఆత్మ యొక్క విషయంలో స్పష్టమైనటువంటి యొక్క అవగాహన దీని యందు ఎవరికి కూడా లేదు అనేటువంటి మాట. ఇది కొంచెం తాత్విక కోణంలో పోతే తప్ప ఈ శ్లోకం అర్థమయ్యే విషయం కాదు. కాబట్టి దీన్ని బ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా 3 త్రోవల దిశాకారం మూటి నడుమను శ్రీకారం సుచేదంతయు సాకారం చూపు నిలిపితే నిరాకారం. చక్కటి మాట. ఈ శ్లోకానికి అన్ని అనుగుణ్యముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని మనకి బ్రహ్మేంద్ర స్వాముల వారు చాలా సూక్ష్మముగా చెప్పినటువంటి యొక్క మాట. ఇక్కడ పరమాత్మ ఏమన్నాడు? ఆశ్చర్యవత్తు పశ్యతి ఆశ్చర్యవత్ వదతి ఆశ్చర్యవత్ శృణోతి ఆశ్చర్యవత్ వదతి ఆశ్చర్యవత్ శృణోతి
ఆశ్రయవత్తు పశ్యతి 3 అన్నమాట. 3 త్రోవల దిశాకారం మూటి నడుమను శ్రీకారం. కాబట్టి 3 త్రోవల సాకారం. ఈ మార్గం గుండా పోయినా మనకి రుచులు, ఈ మార్గం కూడా పోతే శబ్దాదులు, ఈ మార్గం కూడా పోతే దృశ్యాదులు. కాబట్టి ఈ విధముగా ఈ 3 మార్గాల వైపు నుంచే అందరూ కూడా పోతున్నటువంటి విధానమే తప్ప ఆ 3 నడుమన శ్రీకారం అన్నాడు. ఆ 3ంటికి నడుములో ఉన్నటువంటి మరి ఆ శ్రీకారం, శ్రీ అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అని చెప్పి అర్థం. అక్కడ మహాత్ములై ఉన్నటువంటి వారు అక్కడ నిలిచారన్నమాట. ఇది జన్మరాహిత్యమై ఉన్నటువంటి యొక్క మార్గం, ఈ 3వ మార్గము అని చెప్పని. కాబట్టి ఈ 4వ మార్గము ఇది తురియ మార్గము అన్నారు. అనగా జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ తురియము అంటారు. ఇది కూటస్థుడు తురియము అంటారు. ఆ 4వ అనుభవాన్ని తురియము అన్నారు. కాబట్టి జాగ్రత్త అవస్థ అంటారా, అందరికీ అనుభవంలో ఉన్నది. స్వప్నావస్థ అంటారా, సూక్ష్మదేహం పట్టి స్వప్నావస్థ వస్తుంది. ఇది అందరికీ అనుభవంలో ఉన్నది. కారణదేహాన్ని బట్టి అందరూ సుషుప్తి అవస్థ అన్కాన్షియస్ అన్నారు. ఆ సుషుప్తి అవస్థ వస్తుంది కారణదేహాన్ని బట్టి. అది అందరికీ అనుభవంలో ఉన్నది. కాబట్టి స్థూల దేహాన్ని బట్టి ఏమో జాగ్రత్త అవస్థ, సూక్ష్మదేహాన్ని అనుసరించి స్వప్నావస్థ, కారణదేహాన్ని అనుసరించి సుషుప్తి అవస్థ అనేటువంటిది. ఈ 3 కూడా అందరికీ అనుభవంలో ఉన్నటువంటి విధానమే. అనగా కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ అని చెప్పి అన్నారు. అనగా జాగ్రత్త వ్యవహారము, స్వప్న వ్యవహారము, సుషుప్తి స్థితి, సుషుప్తి అవస్థ అని చెప్పనేటువంటివి లోకంలో అందరికీ కూడా జీవితంలో సగటు మానవునికి అందరికీ కూడా నిత్యము కూడా ఏర్పడుతున్న అనుభవం. కాబట్టి ఎందుకంటే మనందరం కూడా ఈ 3 దేహాలతో బాగా సంబంధం కలిగి ఉన్నాం. ఏ యొక్క లోనున్న జీవుడు ఉన్నాడో అట్టి ఆ జీవుడు ఈ 3 దేహాలకి పరిమితమై వ్యవహరిస్తున్నటువంటి విధానం. అనగా స్థూల దేహంతో ప్రస్తుతం మనం సంబంధం పడ్డాం. ఈ స్థూల దేహంతో అనగా పార్థివ దేహం సంబంధం పడి కరచరణాదుల ద్వారా అనేక కార్యములు ఆచరించుకుంటూ నేత్రాదుల ద్వారా అన్ని విషయాలను తెలుసుకుంటూ వ్యవహరిస్తూ ఉన్నటువంటిది జాగ్రత్త అవస్థగా చెప్పారు. ఈ జాగ్రత్త అవస్థ ఏంది విసిగి వేసార్థం. కాబట్టి ఒకంత విశ్రాంతిని పొందే విధానంలో మనం విశ్రమిస్తాం. దాన్ని నిద్ర అని చెప్పి అన్నారు. కనుక నిద్ర అనేది అజ్ఞానం యొక్క సంబంధమై ఉన్నటువంటి అజ్ఞాన ఆవరణం కలిగి ఉన్నటువంటి దానిని నిద్ర అన్నారు. కనుక ఆ నిద్రలో పోయినప్పుడు అక్కడ సూక్ష్మదేహం మరొక లోకాన్ని నిర్మాణం చేసుకుంటుంది. దాన్ని స్వప్న లోకము అని చెప్పి అన్నారు. డ్రీమ్, కళ అని చెప్పి అన్నారు. అది మరొక లోకం. అక్కడ సూక్ష్మదేహం యొక్క విధానములో ఆ స్వప్న లోకం అనేటువంటిది ఏర్పడుతుంది. స్థూల దేహ విధానములో మనకి ఈ యొక్క ఎదురుగా ఉన్నటువంటి పంచభూతాత్మిక లోకం మనకు ఎదురుగా ఉన్నది. ఎదురుగా ఉన్నటువంటి యొక్క ఈ లోకములో మనకి శబ్దములు, స్పర్శములు, రూపములు, రసములు అనేటువంటివన్నీ కూడా నిండి ఉన్నటువంటి యొక్క విశ్వం. ఈ జగత్తంతా కూడా శబ్దములతో నిండి ఉన్నది, స్పర్శలతో నిండి ఉన్నది, రూపములతో నిండి ఉన్నది, రసములతో నిండి ఉన్నది, గంధములతో నిండి ఉందన్నమాట. ఈ విధంగా ఉన్నటువంటి యొక్క దాంతో మనం ఈ యొక్క పార్థివ దేహంతో సంబంధం పడ్డాం. కాబట్టి ఇట్లా పంచభూతాలలో ఉన్నటువంటి యొక్క విషయాలని ఎప్పుడూ కూడా మనం ఆస్వాదించేటువంటి పని పెట్టుకున్నాం అన్నమాట. కాబట్టి ప్రకారంగా ఆస్వాదించే విధానములో మనం సొలసిపోయి ఉన్నప్పుడు విశ్రాంతిని అనేటువంటి దాన్ని పొందినప్పుడు ఆ విశ్రాంతిలో కూడా మరొక లోకం నిర్మాణం చేయగలిగి ఆడ స్వప్న లోకం అనబడేటువంటిదిగా దాంట్లో సంచారం చేస్తూ ఉన్నాం. అది సూక్ష్మ దేహానికి సంబంధించినటువంటి యొక్క అంశం అన్నమాట. ఇంకా కొంచెం లోనగా పోయాము అంటే సుషుప్తి అవస్థ అన్నారు. అది కారణదేహం యొక్క అనుబంధముతో, కారణదేహం యొక్క సంబంధముతో ఏర్పడేటువంటిది సుషుప్తి అవస్థగా చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ 3 కూడా లోకంలో సకల మానవులకి అనుభవంలో ఉన్న అంశము. కనుక మనం ఒకే దాంట్లో ఉండలేం, ఒకే దాంట్లో ఉండడానికి కూడా అవకాశం లేదు, ఉందామన్నా కుదరదు. కాబట్టి జాగ్రత్త లోకంలోనే ఇట్లాగే 1 నెల కాలం పాటు 2 నెలల కాలం పాటు ఇట్లాగే జాగ్రత్త అవస్థలోనే మాత్రమే ఉండి అన్ని విషయాలను కూడా చక్కగా ఆస్వాదించుకుందామని చెప్పి అనుకున్నా కానీ కుదిరే వ్యవహారం కాదు. ఒకవేళ స్వప్నావస్థలో కొత్త రకాలుగా వస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడే ఉండి అవన్నీ చూసుకుందామని చెప్పనంటే అక్కడే ఉండే అవకాశాలు కూడా లేవు. అదే సుషుప్తి అవస్థకు పోయిన తర్వాత అక్కడేమీ లేవు, కేవలం పరమశాంతిగా మాత్రమే ఉన్నాం. ఇక్కడ బాగా ఉందాయా, మళ్ళీ బయటికి పోతే ఏ సమస్యలు వస్తాయో, ఏ బాధలు వస్తాయో, ఏ దుఃఖాలు వస్తాయో, ఎలాంటి సమస్యలు వస్తాయో.
కాబట్టి ఇక్కడే బాగుందని చెప్పి ఉద్దేశంతో అక్కడే ఉందాం అని చెప్పి అన్నా కానీ అక్కడే ఉండే అవకాశం లేదు, మళ్ళీ బయటకు వచ్చి పడాల్సిందే. కాబట్టి బయట ఉన్నవాడు ఇక్కడే ఉందామంటే లోనకు పోవాల్సిందే, లోనకు పోయినవాడు అక్కడే ఉందాం అనుకున్నా కానీ వాడు బయటికి రావాల్సిందే. ఎందుకంటే ప్రకృతే క్రియమానాన్ని, ప్రకృతి యొక్క విధానంలో జరుగుతున్నటువంటి క్రియలు అది మన యొక్క అధీనంలో ఉన్నటువంటివి కావు. మన అధీనంలో ఉండి ఉన్నట్లయితే ఒకవేళ జాగ్రత్త అవస్థలో అట్లా నెలకాలం పాటు ఉంటావు, 2 నెలల కాలం పాటు ఉంటావు, నీ అధీనంలో ఉన్నది కాబట్టి. నీ అధీనంలో ఉన్నదిగా లేదు కాబట్టి నీకు అది అవకాశం లేదు. ఒకవేళ 2 పూట్ల గట్టిగా నువ్వు మేలుకుని కూర్చున్నా కానీ 3వ పూటైనా అది పడేస్తుంది, లోనకు తీసుకుపోతుంది ఆ పని. కాబట్టి అది మన యొక్క అధీనంలో ఉన్నటువంటి యొక్క అంశము కాదు. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవానపి. జ్ఞానవంతులు కూడా జ్ఞానులు కూడా ప్రకృతికి స్వాధీనమై ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్త అవస్థలోనే ఉండటానికి వీల్లేదు. వాళ్ళు స్వప్నావస్థకు పోవాలి, స్వప్నావస్థలోనే ఉండే అవకాశం లేదు. వాళ్ళు సుషుప్తి అవస్థకు పోవాలి, సుషుప్తి అవస్థలో ఉండే అవకాశం లేదు. ఇప్పుడు జాగ్రత్త అవస్థకు రావాలి. ఈ ప్రకారంగా చూసినట్లయితే ఎవరు కూడా వాటికి మరి స్వతంత్రించి నడిచే అవకాశాలు లేవు. ఆ ప్రకృతికి లోబడే జ్ఞానులు సహితం. పరమాత్మ చాలా అద్భుతంగా చెప్పిన మాట ఇది. జ్ఞానులు సహితం అనేటువంటి మాట వాడతాడు అక్కడ. జ్ఞానవాన్ అపి, అది జ్ఞానవంతులై ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ ప్రకృతిని నిగ్రహించడం, దాన్ని అతిక్రమించడం అనేటువంటిది అందుగా లేదనేటువంటి యొక్క మాట. వాళ్ళు కూడా 3 అవస్థల పొందాల్సిందే. అనగా సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవి కూడా వాళ్ళు పొందాల్సిందే. అట్లనే దేహ సంబంధమై ఉన్నటువంటి బాల్యము, యవనము, వృద్ధాప్యము అనబడేటువంటి వాటిని కూడా జ్ఞానవాన్ అపి, జ్ఞానులు కూడా సదృశం శేషతే స్వస్యాహ, వాళ్ళు కూడా అనుగుణ్యముగానే పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్లుగా జీవ సంబంధమైన జీవ కణాల విధానాలలో కూడా ఆ ప్రకృతి అనుగుణ్యముగానే వాళ్ళు కూడా పోయి ఆ యొక్క మరి సృష్టి యొక్క వ్యవహార కార్యాలలో వాళ్ళు కూడా ఉండాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఈశ్వర శాసనముగా ప్రకృతి యొక్క విధానాలుగా జరిగేటువంటివి కాబట్టి వాటి నుంచి అధిగమించడానికి ఎలాంటి విధాయకంగా ఉన్నటువంటివి కాదు. కాబట్టి ఈ ప్రకారముగా 3 మార్గములు ఇక చెబుతున్న శ్లోకం ఇది. ఆశ్చర్యవత్తు వదతి, ఆశ్చర్యవత్తు శృణోతి, ఆశ్చర్యవత్తు పశ్యతి. ఈ 3 యందు మాత్రమే ఉన్నటువంటి వాడు వేద నచ ఏవ కశ్చిత్, వీరిలో ఏ ఒక్కడు కూడా నవేద తెలుసుకోలేడు, ఆత్మజ్ఞానాన్ని పొందే అవకాశము లేదు అనేటువంటి మాట. మరి ఎట్లాగా దీని విషయం చెప్పినట్లయితే మనం చెప్పుకున్నట్లుగా 3 త్రోవల దిశాకారం, మూటి నడుమను శ్రీకారం, సుషేదంతయు సాకారం, చూపు నిలిపితే నిరాకారం, శుద్ధ బ్రహ్మము అన్నారు. కాబట్టి ప్రకారముగా ఈ 3 మార్గములు స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈశ్వరుడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు, సాత్విక, రాజసిక, తామసిక, ఇట్లా 3టితో ముడిపడి ఉన్నటువంటి యొక్క విధానములోనే జీవులందరూ కూడా మరి పయనిస్తున్నటువంటి విధానము. కాబట్టి 4వదిగా ఉన్నటువంటి యొక్క ఇది మోక్ష మార్గ విధానము. ఎవరైనా ఈ మార్గంలో పోవాల్సింది. శాస్త్రం అంతా కూడా ఇదే మార్గాన్ని బోధిస్తున్నది. ఇదే మార్గ విషయముగా మన పరమాత్మ చూసినట్లయితే 5వ అధ్యాయంలో సుస్పష్టం చేశాడు ఈ విషయంలో. ఈ 4వ స్థానముగా, తురీయ స్థానముగా, గ్రహణ స్థానములో జరిగేటువంటి యొక్క మోక్ష విషయాన్ని గురించి చాలా సుస్పష్టముగా 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం మీరు గమనించవచ్చు. అక్కడ స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనో బుద్ధిః మునిః మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధః యః సదా ముక్తః ఏవ సః. యః సదా ముక్తః ఏవ సః మునిః మోక్షపరాయణః అన్నమాట. మునిః అంటే మననశీలుడై ఉన్నటువంటి వాడు. వాచం యమః మునిః, ఎప్పుడూ కూడా తన వాక్కుని తన అధ్యయనంలో పెట్టుకునేటువంటి వాడు. కాబట్టి మననశీలుడై నిరంతరముగా తాత్విక సంబంధ అంశాన్ని మననం చేసుకుంటూ ఉండేటువంటి వాడు ముని అని చెప్పిన అర్థం. అట్టివాడు మునిః మోక్షపరాయణః, అట్టివాడు మోక్షం పట్ల అపేక్ష కలిగి ఉన్నాడయ్యా. కాబట్టి ఆ మోక్షం పట్ల అపేక్ష కలిగి ఉన్నటువంటి వానికి మరి ఆ మోక్ష మార్గంలో పోవాలని చెప్పానంటే ఆయనకు ఉన్నటువంటి మార్గం ఏమిటనే విషయంగా స్వామివారు చెప్తూ స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం,
ఏ యొక్క పంచేంద్రియాలకు అందేటువంటి యొక్క శబ్ద స్పర్శాది విషయాలు ఉన్నాయో అవి బయట ఉన్నాయి కాబట్టి బయట ఉన్న విషయాలని బయటే అట్లాగే ఉంచేయమన్నాడు. ఇది మోక్షపరాయణ అన్నాడు. మోక్షం పట్ల అపేక్ష కలిగి ఉన్నటువంటి వారికి చెప్పేటువంటి యొక్క అంశము గమనించండి. మోక్షపరాయణ, మోక్షం పట్ల పరాయణ, అపేక్ష ఉన్నటువంటి వాడు చేయాల్సిన పని అన్నాడు. ఏం చేయాలయ్యా? స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం, బయట ఉన్న స్పర్శలు బయటే ఉంచమన్నాడు. అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయాలని స్పర్శలు అని చెప్పని అంటారు. ఎందుకంటే స్పర్శ ఎందుకు అన్నారని చెప్పని, అనగా ఆ యొక్క శబ్దం వచ్చి చెవిని తాగుతుంది, దృశ్యం వచ్చి కన్నును తాగుతుంది, గంధం వచ్చి ముక్కును తాగుతుంది, రసాలు వచ్చి తీపి రసాదులు వచ్చి నాలుకను తాగుతాయి. కాబట్టి ఆ తాకటం కారణంగా వాటిలను స్పర్శలు అని చెప్పని అన్నారు. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యం, బయట ఉన్న విషయాలను బయటే ఉంచు, అవి లోనికి రానేమాక అని చెప్పి అర్థం. చక్షుశ్చైవాంతరే భ్రువోహో, నీకు దృష్టిని లోనికి మరలించక, ఇంతకాలంగా ఇంద్రియాల కొండగా బయటికి పోయే దృష్టి, నేత్రం ద్వారా దృశ్యాల్లోకి పోయే దృష్టి, శ్రోత్రం ద్వారా శబ్దాల్లోకి పోయే దృష్టి, నాలుక ద్వారా రసాల్లోకి పోయే దృష్టి, ఈ విధంగా నిరంతరముగా ఉన్నటువంటి యొక్క చూపులను నువ్వు నివృత్తి వైపుకి తిప్పాలి అన్నాడు. చక్షుశ్చైవాంతరే భ్రువోహో అని చెప్పినంటూ నాసాభ్యంతర చారిణవు, నాసా అంటే ముక్కు, అభ్యంతర అంటే లోపల, చారిణవు చరించేటువంటి ఇన్ని పదాలు ఆయన గారు వాడాడు అక్కడ అర్థం కావటానికి. ఇంకెటో పోతారని చెప్పనే విషయంగా ఎటు పోకుండగా పూర్ణముగా బంధించి మనలను అక్కడే పెట్టే విధానములో నాసా అంటే ముక్కు, అభ్యంతర అంటే లోపల, చారిణవు చరించేటువంటి. నాసాభ్యంతర చారిణవు ప్రాణాపానవు సమవు కృత్వా అన్నాడు. కాబట్టి ఆ యొక్క నాస పుటముల యందు సంచరించేటువంటి ప్రాణాపాన వాయువులు అనేటువంటివి సమవు కృత్వా, సమముగా చేయటము అనేటువంటి అర్థం. సమంగా చేయటం అని చెప్పనంటే ఆ ప్రాణము అపానము, రేచకము పూరకము అనేటువంటి రెండు కూడా ఈ క్రియలు లేకుండా ఉండే విధానమే సమవు కృత్వా అని చెప్పిన అర్థం. అది మనకేంటి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో మరి సహజముగా ఏర్పడేటువంటి విధానం, సహజ కుంభక స్థితి. రెండవదేమో ప్రయత్న కుంభక స్థితి అని చెప్పని అన్నారు. ప్రాణాయామం చేసేటువంటి వారు ప్రయత్న కుంభకముగా తీసుకొస్తారు. అదే ధ్యాన విధానములో సహజ కుంభక విధానముగా కూడా అవి మనస్సు నిగ్రహణ చేస్తే ఆ ప్రాణాపానం రెండు కూడా గమనం లేకుండా ఆగిపోయే విధానం ఏర్పడుతుందన్నారు. గమస్థం గమనాది శూన్యం ఛిద్రోపదీపం తిమిరాపహారం యస్యామిదం కల్పితం ఇంద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం అని మనకి శాస్త్రంలో చెప్పే మాట ఇది. గమస్థం అన్నాడు. ఆగమనం, నిరంతరముగా సంచరించేటువంటి ఏ శ్వాస గమనం ఉన్నదో ఆ గమనమట స్థం ఆగిపోయింది అన్నాడు. స్థం అంటే స్థం అంటే ఆగిపోవటం, అనగా రేషక పూరకాలు లేవేక, అది సహజ కుంభక స్థితి అని చెప్పని అన్నారు. గమస్థం అన్నప్పుడు గమనాది శూన్యం, ఇక శ్వాస గమనం లేదు అన్నాడు. మరి శ్వాస గమనం లేకుండా పూర్తిగా ఆగిపోతే ఏమవుతుందయ్యా? గమనాది శూన్యం చిద్రూపదీపం, అక్కడ ఏమందంటే చిద్రూపం అనగా స్వప్రకాశం, బ్రహ్మమే తానై ఉన్న స్థితి. ఎప్పుడైతే మనస్సు శ్వాస రెండు పూర్తిగా ఆగిపోయి ఉన్న విధానం ఏర్పడుతుందో ధ్యానము ద్వారా ఆగిపోయినప్పుడు చిద్రూపదీపం తిమిరాపహారం, చిద్రూపతత్వాన్ని పొందాడు, బ్రహ్మతత్వాన్ని పొందాడు. తిమిర అపహరం అనగా తిమిరం, అనాదిగా ఉన్నటువంటి యొక్క అజ్ఞానాంధకారం అంతయు కూడా తొలగిపోయింది అన్నాడు. యస్యామిదం సర్వజనాంతరస్థం నమామి హంస నమామి హంస పరమాత్మ రూప, హంస నువ్వు పరమాత్మ రూపమే. ఎందుకంటే నిన్ను ఆశ్రయించడం వల్ల మాకు బ్రహ్మము యొక్క ప్రాప్తి కలుగుతున్నది కాబట్టి అంటే బ్రహ్మ ప్రాప్తిని పొందింపజేసేటువంటి ఓ హంస నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పి మహాత్ముడు నమస్కారం పెట్టాడు. కాబట్టి మీరు కూడా పెట్టగలిగితే పెట్టండి, ఓపిక ఉన్నట్లయితే. నమామి హంస పరమాత్మ రూప అన్నారు. ఈ ప్రకారముగా మరి పరమాత్మ ఇక్కడ నాసాభ్యంతర చారిణవు ప్రాణాపానవు సమవు కృత్వా అనే మాట చాలా గొప్ప అర్థములతో చేరి ఉన్నటువంటి విధానము. ఇది సమవు కృత్వా, సమవు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు పూర్తిగా గమనం లేకుండా చేసే విధానం సమవు కృత్వా. అది సహజ కుంభక స్థితి అని చెప్పిన అన్నారు. సహజ కుంభక స్థితి అని చెప్పిన అంటారు. సమవు కృత్వా అంటే సమ అంటే బ్రహ్మము,
అనగా బ్రహ్మములో పూర్ణముగా ఆ ప్రాణాపాన వాయువులను లయింపజేయటమే సమవు కృత్వ. సమవు అంటే బ్రహ్మమునందు నిలిపే విధానం అని చెప్పి అర్థం వస్తుంది. ఇది ఎట్లా వస్తుందయ్యా అంటే యతేంద్రియ మనోబుద్ధి ముని మోక్షపరాయణ. యత ఇంద్రియ మనోబుద్ధి, ఇంద్రియములు మనస్సుని బుద్ధిని అంతర్ముఖము చేయగలిగితేనే అలాంటి యొక్క అనుభవం కలిగే అవకాశం ఏర్పడుతుందని చెప్పిన అర్థం. ఆ ప్రకారము యతేంద్రియ మనోబుద్ధి ముని మోక్షపరాయణ. మోక్షం పట్ల అపేక్ష ఉన్నటువంటి యొక్క ముని ఈ ప్రకారముగా మరి చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఎవరైతే చేస్తారో యహ యహ సదా ముక్త ఏవ సహ. యహ అంటే ఎవడు, సర్వనామం ఇది. ఎవరు పిల్ల బ్రహ్మచారి కావచ్చు, వానప్రస్థుడు కావచ్చు, గృహస్థుడు కావచ్చు, సన్యాసి కావచ్చు, సాధువు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పాపాత్ముడు కావచ్చు, పుణ్యాత్ముడు కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక ఎవరైనా కానీ యహ ముక్త ఏవ సహ. ఎవరైతే ఈ ప్రకారంగా చేస్తారో సహ అతడు ముక్త ఏవ మోక్షాన్ని పొందినవాడే అని పరమాత్మ చాలా సుస్పష్టముగా ఆ మోక్ష సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని ఈ ఘ్రాణమునందు మహాకారణమునందు ప్రాణాపానవు సమవు కృతవ నాసాభ్యంతర చారిణవ ఆ స్థలములో మోక్ష సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని మీకు కర్మ సన్యాస యోగములో చాలా స్పష్టముగా చెప్పుకొచ్చేటువంటి విధానం. కాబట్టి ఇది మోక్షము యొక్క సంబంధమై ఉన్నటువంటి మార్గము అని చెప్పని అంటే ఆ మార్గమును తెలియజేయటమే మనకు 31వ శ్లోకం నుంచి మనకి వెలువడేటువంటి యొక్క అంశములు. కాబట్టి ఇక్కడ మరి జాతస్య హి ధ్రువో మృత్యు అనబడేటువంటి 27వ శ్లోకం కానీ 28వ శ్లోకం కానీ ఈ రెండు కూడా జీవ కణ ఉత్పత్తి, జీవజాల నిర్మాణము, దేహోత్పత్తులు జరిగేటువంటి యొక్క దక్షిణాయన మార్గాన్ని ఉద్దేశించి ఈ రెండు శ్లోకాలలో నడిచినటువంటి యొక్క అంశము. మనకి ఇది ప్రామాణికం ఏంటని చెప్పానంటే ప్రశ్నోపనిషత్తే. ప్రశ్నోపనిషత్తులో మొదటి ప్రశ్నలో జరిగేటువంటి రయించ ప్రాణంచ ప్రజాకామో వై ప్రజాపతి. బ్రహ్మదేవుడు ప్రజాకామం గలవాడి, ప్రజా ఉత్పత్తి గలవాడి, రయించ ప్రాణంచ మైథునం ఉత్పాదయతే. ఈ మైథునం రెండింటి కలయికల ద్వారా ఏర్పడేటువంటి జీవజాలాన్ని ఉద్దేశించి ఏర్పాటు చేసేటువంటి యొక్క అంశము. ఇది ఒక ప్రవృత్తి మార్గము, ఈ యొక్క జన్మ పరంపరల మార్గము, ఈ దక్షిణాయన మార్గము, చాంద్రాయన మార్గము, జీవ పరంపర సాగే మార్గం అని చెప్పని ఈ మార్గంలో ప్రస్తుతం అన్ని జీవులు, అందరు మానవులు అందరూ కూడా ఈ మార్గం వైపుకే తిరిగి ఉన్నటువంటి విధానము. రెండవ అంశముగా పరమాత్మ చెబుతూ మనకి యొక్క మరి 29వ శ్లోకంలో చాలా సుస్పష్టముగా చేశాడు. మీరు ఈ ఉక్తవా సురత్వా దృష్టవా ఈ మూడింటిలోనే ఉన్నారు, ఈ మూడింటికి పరిమితమై ఉన్నారు. ఈ మూడింటికి పరిమితమై ఉన్న విధానంలో మీరు నవేద కశ్చితో ఏ ఒకానొకడు కూడా ఆ స్వరూపాన్ని గుర్తించలేడు అనేటువంటి మాటలో మనకి చాలా సూక్ష్మముగా అంతర్గతమైనటువంటి యొక్క భావనలతో ఒక అంతరవాహిని అని చెప్పి అంటారు కదా. చూడండి, మనం అలహాబాదు పోతే త్రివేణి సంగమము అని చెప్పని అంటారు. మనకు కనబడుతుంది గంగ, కనబడుతుంది యమున, కనబడుతుంది. రెండు కూడా మన కంటితో శుద్ధంగా చూసుకోవచ్చు అన్నమాట. తెల్లగా ఆ యొక్క గంగా మాత ప్రవాహం చేస్తూ ఉంటే నీలములో యమున ప్రయాణం చేస్తూ ఉంటుందన్నమాట. రెండు ప్రయాణం చేసే దాంట్లో అంతర్గతముగా లోన ఉన్నటువంటి యొక్క భాగాన్ని అంతరవాహిని అని చెప్పని అన్నారు. అట్లా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మన శ్లోకాలు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి తప్ప ఆ శ్లోకముల యొక్క లోపల ఉన్నటువంటి యొక్క అంతరవాహిని జ్ఞానగంగ అనేది మాత్రం సాధారణ దృష్టి గల వారికి అందేటువంటి యొక్క అంశములు కావు. అది మహాత్ములు గురువుల ద్వారానే గ్రహించుకోవాల్సినటువంటి యొక్క అంశములు. అలాంటి యొక్క లోతైనటువంటి యొక్క భావాలతో చేరి ఉన్నటువంటి రెండింటి యొక్క అంశాలను ఇక్కడ మనం ఒకటి దక్షిణాయన మార్గం, ఒకటి ఉత్తరాయణ మార్గం, ఒకటి జన్మ పరంపరల మార్గం, ఒకటి జన్మ రాహిత్య మార్గంగా ఉన్నటువంటి విధానములు ఇక్కడ చేరి ఉన్నాయి. కాబట్టి మనం ఇట్లను చక్కగా మరి అవగాహన చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేసుకుంటూ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.